కాబట్టి ఈ రోజులలో క్రైస్తవులు అయ్యో ప్రవీణ్ గారు వెళ్ళి బార్ షాపులలో ఆయన బ్రాండీ విస్కీ తీసుకున్నారా అని క్రైస్తవ నాయకులు కూడా కృంగిపోతున్నారు, బలహీనపడుతున్నారు. ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి అన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ హక్కుల రక్షణ సమితి నేషనల్ కమిటీ కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాం. క్రైస్తవ సమాజం ఎవ్వరు కూడా బాధపడద్దు, చింతించొద్దు. ఆయన తాగి ఇలా ఉన్నాడా అని భయపడొద్దు. మనం న్యాయ పోరాటం చేస్తున్నాం. ప్రవీణ్ పగడాల గారు నాకు ప్రత్యక్షంగా తెలుసు, ఆయన త్రాగే వ్యక్తి కాదు, ఆయన చాలా మంచి వ్యక్తి. అన్ని డూబులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వాళ్ళ భార్య ఎందుకు ముందుకొచ్చి మాట్లాడతలేదని కొంతమంది క్రైస్తవులు కూడా తప్పుగా ఈ పార్టీలకు, మతోన్మాద పార్టీలకు తొత్తులై మాట్లాడుతున్నారు. వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు బయటికి వచ్చే రోజు ఉంది. దాని కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఈ యొక్క పోస్ట్ మార్టం యొక్క రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. అది రాగానే మేము ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలో ఆ విధంగా న్యాయ పోరాటం చేస్తాము. క్రైస్తవులు ఎవ్వరు కూడా దయచేసి ఈ విషయంలో కృంగిపోవద్దని మనవి చేస్తున్నాం.